తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. జీఎస్డీపీలో టాప్లో ఉంటూ మిగతా రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలుస్తోంది. 2030 నాటికి రాష్ట్రంలో 16 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని సిఐఐ రిపోర్టు ఇచ్చింది. అందుకోసం అవసరమైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపింది. దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషించనుంది. స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి వృద్ధిలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ టాప్లో ఉన్నట్లు సిఐఐ రిపోర్టులో తేలింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్డీపీ 18,700 కోట్ల డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని, ఇది 2030 నాటికి రెట్టింపు అవుతుందని చెప్పింది. దేశ అభివృద్ధిలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు మార్గం చూపించనుంది. ఈ అభివృద్ధి ముందుకు తీసుకువెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం లైఫ్ సైన్సెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పునరుత్పాదక విద్యుత్, ఎలక్ట్రిక్ వెహికల్స్, రక్షణ రంగంపై దృష్టి సారించిందని తెలిపింది. రాష్ట్రంలో 2030 నాటికి 16 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని సిఐఐ రిపోర్టులో తెలిపింది. అందుకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సిలబస్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండాలని, టాస్క్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలతో ఇండస్ట్రీ డిమాండ్ కు అనుగుణంగా నైపుణ్యాలు పెంచాలని సూచించింది. ఇక పట్టణాల్లో నిరుద్యోగం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. స్కిల్ లేని కారణంగా చాలా మంది తక్కువ జీతంతో ఇతర రంగాల్లో స్థిరపడుతున్నారని తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ స్థాయి నుంచే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నదని సిఐఐ రిపోర్టులో తెలిపింది. రాష్ట్ర సర్కార్ 6వ తరగతి నుంచే వొకేషనల్ ట్రైనింగ్ ను స్టార్ట్ చేస్తుంది. 30% సిలబస్ లో నైపుణ్యాలు పెంచే సబ్జెక్టులను చేరుస్తుందని తెలిపింది. నైపుణ్యాలు పెంచేలా విద్యా సంస్థలను వివిధ పరిశ్రమలతో అనుసంధానం చేస్తుందని, దీంతో ఇంటర్న్షిప్స్, అప్రెంటిస్షిప్లను పెంచేందుకు కార్యాచరణ రూపొందించిందని తెలిపింది. మరోవైపు వొకేషనల్ ట్రైనింగ్ సిస్టమ్ను ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొచ్చిన జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలపై స్టడీ చేయనుందని తెలిపింది.